Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ప్యూర్ గా మంచిగా మాట్లాడుతున్నావు. తెలుగు అమ్మాయి No, కన్నడ కెనడా ప్యూర్. యాక్చువల్లీ మ్యాంగ్లూర్ నాది, తుళు భాష. ఇప్పుడు సుయన్సో వచ్చింది కదా, Okay. సో ఆ స్లాంగ్ అచ్చా అచ్చా కన్నడనే, దాంట్లో తుళు అన్న భాష ఉంటది. ఆహా. యాక్చువల్లీ నేను అది ఓకే బట్ ఓకే కన్నడ. కన్నడ హా. సెటిల్ మొత్తం హైదరాబాద్. మ్యారేజ్ ఇంకా కాలేదు కదా? అదే ఎంగేజ్మెంట్ హా, ఆ పాయింట్ engagement. యాక్చువల్ Yes, నెక్స్ట్ yes. పాయింట్ అది. ఎంగేజ్మెంట్ అయిపోయి చాలా రోజులైంది. పెళ్ళి ఏమైంది ఎందుకు? లేదు, కొన్ని కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కొంచెం ఆగింది. అండ్ నా మామగారు అంటే కార్తిక్ వాళ్ళ ఫాదర్ది బ్రదర్ చనిపోయారు, అయ్యో దానివల్ల కొంచెం ఆగింది. ఎందుకంటే ఉంటాయి కదా కొన్ని కొన్ని అవును. దానివల్ల ఆగింది. ఉమ్, అండ్ ఇంకొకటి మనకు ఆల్రెడీ ఒక ఏం ఉండింది, ఇల్లు తీసుకోవాలి, ఇల్లు తీసుకున్న తర్వాత మొదటి అడుగు మనం అక్కడే వేయాలి అనేది ఉండింది. సో దానివల్ల కొంచెం, బట్ అంత ఈజీ కాదు కదా శివ గారు, అవును, పెళ్ళి అనేది అవును. అంత ఈజీనా? ఎంగేజ్మెంట్ గానే దోల తీరింది, ఇంకా అవునవును. పెళ్ళి అంటే ఆ, సో కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం పడుతుంది. బట్ ఈ ఇయర్ లోనే అనుకుంటున్నాము. లెట్స్ సీ. మీ Engagement- ఆశీర్వాదం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పెద్దవాళ్ళు. వద్దు అమ్మో అంతొద్దు. ఎందుకు మామూలు శివ అని పిలువండి. ఇందాక కూడా గారు అని శివ ఫైన్. మీకు ఎప్పటి నుంచో నేను శివ గారు, అలాగేనే yeah, పిలిచాను, ఎప్పుడు శివ అని పిలిచాను. పిలవలే, చెప్పండి నాకు, పిలవలే. నేను ఎవరిని పిలవను. మరి ఇక ఫస్ట్ ఎందుకు కంగారు పడి ఏమైనా ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారా? ఆహా లేదు, ఉమ్, ఆ, ఇంట్లో వాళ్ళ మదర్ ఫాదర్ కూడా చెయ్యండి అన్నారు. అండ్ మనకు ఆ డేట్ చాలా బాగుండే డేట్ ఉమ్, అది. ఉమ్. సో చేసేసుకున్నాం. బట్ మేబీ పెళ్ళి ఇంకా అవ్వలేదంటే, సమ్ డిస్టర్బెన్స్ వస్తూ ఉందంటే, ఇంకా ఆ టైం కూడి ఆ. రాలేదనుకుంటా. సో యాక్చువల్లీ మీ దానివల్ల ప్రొఫైల్లోనే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ పెడుతున్నా కూడా, లేకపోతే కలిసి ఏమైనా ఫొటోస్ పెడుతున్నా ఇంకెప్పుడు మ్యారేజ్ అని మిమ్మల్ని క్వశ్చన్ హా, చేస్తున్నారు. అది కామన్ మెసేజ్. ఎందుకు కలిసి తిరగట్లేదు కలిసి తిరగట్లేదు ఆ. అంటే అంటే మాకు కనిపిస్తున్నారు అప్పుడప్పుడు. ఆ, ఎందుకు ఎక్కువ కలవట్లేదు, ఎక్కువ మీ కపుల్ ఫొటోస్ ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు వదలట్లేదు? పెడుతున్నాను కదా, మేబీ నేనే ఎక్కువ పెడుతున్నాను అనుకుంటా. ఉమ్, మీరు ఇప్పుడు కూడా నా ప్రొఫైల్ లో చూస్తే ఆ. ఆబ్వియస్లీ ఒక వీడియోలన్నా తను ఉంటాడా? ఆ. ఏం లేదు. ఉమ్, ఉమ్. ఓహోహోహోహోహోహో. Just అడుగుతున్నా. వద్దు వద్దు. ఏ, లేదు జస్ట్ అడుగుతున్నా. లేదు లేదు. మొన్న నార్మల్ గానే వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేసుకున్నాము. అంత పెద్ద మంచిగా ఫోటో పెట్టాను, ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి. ఆఫ్టర్ బిగ్ బాస్ హా. కీర్తి ఉమ్. చాలా లైఫ్లో చాలా నేర్చుకుంది, చాలా తెలుసుకుంది, చాలా ఎక్స్పీరియన్స్ పొందుతుంది Yeah. అని విన్నాను. ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ నీకు ఎదురవుతున్నాయి? ఎలా ఫైట్ చేస్తున్నాం అంటే రియాలిటీలో? నువ్వు వర్క్ పరంగా ఫస్ట్, తర్వాత మనుషులు పరంగా, నమ్మకం విషయం పరంగా, లవ్ విషయం, ఎవ్రీథింగ్ ఆల్. బిఫోర్ నా లైఫ్ స్ట్రగల్ లైఫ్ కన్నా ఆఫ్టర్ బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఆ స్ట్రగల్ వేరుంటాయి. ఏదో ఫుల్ ఆఫర్స్ వచ్చినప్పుడు అందరు అనుకుంటారు, రియాలిటీ అసలు ఏం లేవు, అది మెయిన్ ప్రాబ్లము. సో దానివల్ల బయట జనాల్ని, బయట ఫ్రెండ్ సర్కిల్ని ఫేస్ చేయడానికి చాలా భయంగా ఉంటుంది. ఇంకొకటి మనుషుల పరంగా అంటే, బిఫోర్ నేను బిగ్ బాస్ వెళ్ళే ముందు చాలా ఫ్రెండ్స్ Circle ఎక్కువ. నా వాళ్ళే అనుకున్న వాళ్ళు చాలా మంది దగ్గరున్నారు. సో వన్స్ బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత లోపల నేను ఉంటే, బయట అసలు అట్లీస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళైనా సపోర్ట్ చేస్తారు ఈ ఒక్క మ్యాటర్లో. అది బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది. సో ఎవరికి ఎవరు లేరు. సో వాళ్ళ పని అంతే, అది జస్ట్ మనం ఉన్నంత వరకు, మన దగ్గర ఉన్నంత వరకు మాట్లాడతారు. సో ఈ దీంట్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాయి. చాలా ఎక్స్పీరియన్స్. Yeah, మనుషులు yeah. నమ్మడం, యా, ట్రస్ట్ నేను ఇష్యూస్. చాలా తొందరగా ట్రస్ట్ చేస్తాను, చాలా తొందరగా అది నా వాళ్ళే అనుకునేస్తాను. అండ్ తర్వాత నా ఓపెన్ మైండ్ గా నా పర్సనల్ అంతా చెప్పేస్తాను. చూస్తే అది ఇంకో రకంగా. సో అట్లాంటి చాలా జరిగింది. అండ్ నమ్మకం అనే ఆ వర్డ్ మీద కొంచెం నాకే నమ్మకం పోయింది. రైమింగ్ బాగుంది. అంటే నువ్వు చెప్పే మాటలు వింటుంటే, బిగ్ బాస్ పరంగా వింటుంటే, లైక్ అంటే నిజంగా జనాలు అనుకుంటుంది బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా, అది నిజమా? నో,
నేను అది రెండు దేనికి రకాల హెల్ప్ అవ్వదా? అవుతుంది. కానీ నా మ్యాటర్‌లో నాకు దేనికి హెల్ప్ కాలేదు. హ్మ్. ఎందుకంటే బిగ్ బాస్ ఎళ్ళొచ్చాను. టాప్ 3 వచ్చిన మళ్ళా నువ్వు. యాహ్! ఇప్పుడు మీరే సేమ్. సేమ్. మీరే చూడండి టాప్ 3 ఉన్న వాళ్ళు ఇప్పుడు వేరే సీజన్ కూడా అంతగా మేబీ ఎళ్ళలేదు, హిట్ కాలేదు అని పక్కన పెడితే హ్మ్. టాప్ 3, టాప్ 2 ఉన్నవాళ్ళు, టాప్ 10, టాప్ 5 ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళని పిలుస్తున్నారు. హ్మ్. అంతా ఓకే. సో, టాప్ 3 ఉన్న వాళ్ళు అసలు కనిపించట్లేదు. హ్మ్. ఒక్క పిలుపు కూడా లేదు. నేను కనిపిస్తున్నాను అప్పుడు. మీరు కనిపిస్తారు. మేము నా గురించి కదా! అదే. అదే. సో, ఎక్కడో తగ్గిపోయింది అది అనిపించింది. అండ్ నాకేం అంత పెద్దగా సక్సెస్ లేదు. బట్ బయట జనాలకి నేను చాలా తొందరగా దగ్గరయ్యాను. అవును. అవును. ఆ ఒక్క మ్యాటర్‌లో ఐయామ్ ప్రౌడ్ మై సెల్ఫ్. నాకు అది హ్యాపీగా ఉంది. అవును. బట్ వర్క్ పరంగా ఏదో ఆఫర్ వస్తది, ఏదో కనిపించేస్తాము అట్లాంటిది నాకేం అనిపించలేదు. నో. నీకేమనిపియదు? నాకు బిగ్ బాస్ పరంగా మీరు బిగ్ బాస్ ఎళ్లారు, మీకు ఆ ఛాన్స్ అట్లాంటిదేం రాలేదు. సీరియల్స్ కూడా చాలా నీకు దూరం పెట్టారు కదా? సీరియల్స్‌లో కూడా అలా చాలా ఏం తక్కువ. లేదు. ఇప్పుడు చేస్తున్నావు కదా సీరియల్? ఇప్పుడు ఇప్పుడు నేను కన్నడ సీరియల్స్. అండ్ తెలుగు 2 చేస్తున్నాను. హ్మ్. హ్మ్. ఇప్పుడు చాలా ఒక 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ కన్నడకి హ్మ్. ఎళ్తున్నానన్నమాట. హ్మ్. హ్మ్. సో, సీరియల్ పరంగా నాకు అది ఓకే. ఎందుకంటే బిగ్ బాస్ బయట వచ్చగానే మేబీ నేనే ఫస్ట్ పర్సన్ నేను వర్క్‌లో బిజీ అయ్యింది. సీరియల్. నేనే ఫస్ట్ పర్సన్. ఓకే. వేరే అందరూ ఖాళీగానే ఉన్నారు నాకు తెలుసు కానీ, ఖాళీగా అంటే వేరే వాళ్ళ పర్సనల్ వర్క్‌లో హ్మ్. ఉన్నారు నాకు తెలీదు. బట్ ప్రొఫెషనల్ పరంగా ఫస్ట్ నాకు స్టార్ మా నుంచి నాకు సీరియల్ నాకిచ్చింది. ఓకే. వాళ్ళిచ్చారు. నాకది 2 ఇయర్స్ గడిపింది. సో, ఓకే. అయిన తర్వాత సీరియల్‌లో బిజీగానే ఉన్నా. మొన్నటి వరకునే అయింది. సీరియల్స్ హ్మ్. నార్మల్‌గా ఇప్పుడు సీరియల్స్ టాపిక్స్‌లోకి వస్తాం. నేను రీసెంట్‌గా చాలామంది సీరియల్ యాక్టర్స్‌ని వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తుంటే హ్మ్. చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి అబ్బా! సీరియల్స్‌లో ఇండస్ట్రీలో హా! చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. దానికి నువ్వు ఏం ఆన్సర్ ఇస్తావో చెప్పు. లైక్ కన్నడ అని, తెలుగు అని. కన్నడ వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్. తెలుగు వాళ్ళు లేరు. అందరూ మానేస్తున్నారు. హ్మ్. రీసెంట్‌గా అందరూ బయటకొచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళే ఆఫర్స్ వస్తున్నాయి. వాళ్ళలోనే చాలా జరుగుతున్నాయి అని చెప్పి అని హ్మ్. చాలామంది నా దగ్గరకొచ్చి చాలామంది చెప్పడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం? ఎంతవరకు అది అసత్యం? నో. మేమెలా ఆలోచిస్తామో దానిపైన ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఎలా ఆలోచిస్తున్నారు, మనం వేరే వాళ్ళని, కొత్త వాళ్ళని పెట్టుకుంటే బయట అది ఎలా ఎళ్తుంది, జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, మార్కెటింగ్ ఎలా ఉంటది, హ్మ్. అదొకటే ఉంటది. ఒక ప్రొడ్యూసర్ అదే ఆలోచిస్తారు. సో, హుహు. వాళ్ళకి కొత్త ఫేస్ కావాలనేది. హ్మ్. కన్నడ వాళ్ళనే తీసుకొని రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు శివ గారు మనకి ఛాన్స్ ఇచ్చే వాళ్ళే తెలుగు వాళ్ళు కదా! హ్మ్. హ్మ్. అవును. వాళ్ళతో అది ఉండదు. ఇంకా హ్మ్. బయట ఎందుకు అని. హ్మ్. హ్మ్. సో, హ్మ్. నాకే అలా ఏం అనిపించలేదు హ్మ్. గానీ, సో, టాలెంట్ ఎవరికుంటది వాళ్ళకి అవకాశం అనేది హ్మ్. దొరుకుతుంది. అది హ్మ్. మేము సద్వినియోగం చేసుకుంటాము. హ్మ్. హ్మ్. సో, ఇక్కడున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిందేమంటే ఇక్కడున్న వాళ్ళకి అంటే హ్మ్. పేమెంట్ ఎక్కువ ఇవ్వాలో, ఇంకొకటో ఏదో ఒకటి ఉంటుంది. పేమెంట్ దానివల్ల ఇష్యూస్. మేబీ అయ్యుండొచ్చు. హ్మ్. ఇది నా అజంప్షన్‌లో చెప్తున్నాను. హ్మ్. ఇది హ్మ్. ఇదే రైట్ అని చెప్పట్లేదు. హ్మ్. నాకు తెలిసింది చెప్తున్నా. ఆ! సో, నా వరకు ఏం లేదు. టాలెంట్ ఉంటే ఎక్కడైనా అండ్ ప్రొడక్షన్‌కి మెయిన్ ఇప్పుడు అంత అమౌంట్ ఏస్తున్నారు. ఒక నాట్ ఈజీ థింగ్ ఒక సీరియల్ గడపడం అంత హ్మ్. డబ్బులు పెట్టి ఒక సీరియల్‌ని రన్ చేస్తున్నారంటే, వాళ్ళు కూడా కొన్ని దాని మీద ఎక్స్‌పెక్టేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. టీఆర్‌పీ పైన వాళ్ళకి మనీ రావాలి. హ్మ్. మళ్ళీ హ్మ్. వాళ్ళు దాన్ని రన్ చేయాలి హ్మ్. కదా! హ్మ్. హ్మ్. సో, వి షుడ్ రెస్పెక్ట్ అంతే. హ్మ్. హ్మ్. ఈ కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ వద్దు. ఆల్ మేమందరం ఆర్ ఈక్వల్. మనుషులమే. టాలెంట్ అంతే. టాలెంట్. యాహ్! సీరియల్‌లు నార్మల్‌గా ఎంత పే చేస్తారు నార్మల్‌గా? అప్రాక్స్ ఎక్కువ నీకు ఎంతొస్తుందో చెప్పక జస్ట్ నార్మల్‌గా ఎలా ఉంటాయి పేమెంట్స్? నో. ఫస్ట్ స్టార్టింగ్‌కి చాలా తక్కువ ఉంటది. కొత్త వాళ్ళొస్తారు కదా! 5,000 వాళ్ళకి 5 అంతే ఉంటది. అంతే. నేనే స్టార్టింగే అంతే తీసుకున్నా. నాకు తెలీదు ఇక్కడ హ్మ్. ఏంటనేది. హ్మ్. సో, హ్మ్. అదొస్తేనే నాకు పెద్ద అనేది అనుకున్నా. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ బట్టి ఉంటది. బట్ స్టార్టింగ్ మాత్రం చాలా తక్కువ 10,000 లోపలనే ఉంటది. 10,000 యాహ్! లోపల. లోపల ఉంటది. 15 డేస్ షూట్. 15 డేస్ ఇప్పుడు 15 డేస్ కంప్లీట్‌గా రాదు. స్టార్టింగ్ ఒక 15 డేస్ కంప్లీట్‌గా వస్తది. హ్మ్. ఇంకా ఒక స్కెడ్యూల్ అలాగే టెలికాస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతదో అప్పుడు హ్మ్. వాళ్ళు బ్యాంగింగ్స్ పెట్టుకుంటారు. హ్మ్. హ్మ్. దానిపైన ఇంకా 7-8 డేస్ అలా వస్తది అంతే. అంతే. ఎందుకంటే వాళ్ళు మిగిలించుకోవాలి అవును. కదా! అవును. 15 డేస్ మొత్తం చేసేసి అన్ని ఆర్టిస్ట్‌కి ఇచ్చేసి ఎక్కడ అయితే అయ్యేది. ఓకే. ఒక సాలరీలా సంపాదించుకుంటున్నావు. హా! ఓకే. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసి ఆపేసావు?
ఆపలేదు. బట్ ఏమంటే ఒక్క కంపెనీ నుంచి ఇంకొకటి అలా మారేమో ఒక 2-3 టైమ్స్. మనకు అంత రెస్పాండ్ రాలేదని. సో అక్కడికి ఏదో స్ట్రైక్ పడింది, కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. ఇంకొకటి శివ గారు, ప్రతి చోట మొబైల్ తీసుకొని వెళ్ళలేము, ప్రతి చోట అందరికి మొహాన్ని పెట్టలేము. ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారంటే, బయట మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి ఏదైనా సెలబ్రిటీస్ వాళ్ళు వస్తున్నారంటేనే అప్పుడు వ్యూస్ వస్తుంది. మనం ముందా ఏం చేసుకున్నా ఇంట్లో ఏం ఫంక్షన్ అసలు రావు. డైలీ ఒక ఫంక్షన్ కి ఎవరు వెళ్తారు? అది ఆయన కాదు. ఎందుకంటే ఇంకొకటి, నాకు ఏదో స్టార్ట్ చేశాను కానీ అది చాలా కష్టంగానే ఉంది. నా వల్ల కాదు అది. అందరు అది తీసుకొని వెళ్ళి వీడియో ఒకరికి నచ్చొచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. దేనికి మొహం మీద చెప్పేస్తారేమో అది ఒకటి ఉంటుంది నా మైండ్ లో. యాక్చువల్లీ నేను బ్లాగ్ పర్సన్ కాదు, మాట్లాడడానికి కూడా రాదు నాకు. ఇలా నార్మల్ గా మాట్లాడతామని మొబైల్ పట్టుకొని వెళ్తే అసలు వచ్చేది కాదు, రాదు. నార్మల్ గా నీకు నువ్వే ఎమోషనల్ అయిపోయి నీకు నువ్వే ఏడ్చుకొని ఎక్కువ ఏడుస్తూ ఉంటావు, బయటికి ఏం చెప్పవు. ఎందుకు అది? బయటికి చెప్పుకుంటేనే కదా పోయేది, పక్కలకి ఎవరికి ఏం చెప్పవు. నీకు నువ్వే సఫర్ అయిపోతావు. ఎందుకు లోపల చాలా నెమ్మదిగా, కూల్గా, కామ్గా. ఎందుకు అలా? నేను చెప్పాను కదా స్టార్టింగ్, నమ్మకం పోయింది. ఇప్పుడు నా పెయిన్ ని మీకు చెప్పగలుగుతాను. సో ఇప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది డిపెండ్స్ ఆన్ యూ కదా. దాన్ని మీరు వేరే రకాలుగా వద్దులే పై అమ్మాయి ఎప్పుడు కూడా అదే అనుకుంటా, అది ఇంకొకరికి అది దాని డ్యామేజ్ అయిపోతుంది, బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ నా మనసు. సో దట్ అది చెప్పకుండా ఉంటేనే బెటర్. మనం అది చెప్పి ఇంకొకరికి మన వీక్నెస్ని మనము మా చెయ్యారనే మన లైఫ్ని ఇంకొక చేతికి ఇచ్చినట్టు అవుతుంది. సో ఐ డోంట్ వాంట్. నా స్ట్రగల్ నాదే, నాకు అవుతుందా నేను ఫేస్ చేస్తా, లేదా దట్స్ ఓకే చూసుకుంటాడు దేవుడు అనుకుని ఇల్లు ఉంటా. చీప్ అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీక్నెస్ ని ఇంకొకరికి మేమే ఓపెన్ చేసి పెట్టినట్టు చాలా బాగా ఆడుకుంటారు దాంతో. ఇదే పాయింట్ మీద బిగ్ బాస్ లో నీ పర్సనల్ లైఫ్ ని ఓపెన్ అయిపోవడం వల్ల పబ్లిక్ లో గానీ లేకపోతే నీ మనుషుల దగ్గర గానీ ఎవరి దగ్గర గానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావని నేను విన్నా. కొన్ని అంటే అంత నాకు నెగటివ్ కాదు, పాజిటివే నా. అంతే ఇప్పుడు బయట జనాలు వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్ లో ఉన్నప్పుడు ఎంత మంచి రెస్పాన్స్, నువ్వు ఆలోచించకు బిడ్డ మేమున్నాము అట్లాంటిది, ఏం లేకపోయినా మేమున్నాము, ఆ ఒక పాజిటివ్. నెగటివ్ నేను ఎక్కడ, బట్ నెగటివ్ అనేది మన పర్సనల్ లైఫ్ లో మనకి తెలిసిన వాళ్ళు, మేము నమ్మిన వాళ్ళ నుంచి అలా అయింది తప్ప బయట నాకు జనాల నుంచి అట్లాంటిది ఏం జరగలేదు. పెంచుకుంటున్నా బాబు ఎలా తెలీదు కదా, ఆ పాప చనిపోయింది కదా. అవునా? బిగ్ బాస్ వెళ్ళి 2 days ముందే పోయింది. ఓకే 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 అవునా? నేను నాకు ఇంకా ఉన్నారు, ఇంకా ఇది ఉంది అని అనుకుంటున్నా. బట్ నేను పిల్లల్ని ఒక 3-4 members ఉన్నారు, చదివిస్తున్నాను. బట్ ఓన్ గా అదే లాస్ట్ అని అనుకున్నాను, ఎందుకంటే చాలా మైండ్ పోయింది. ఎందుకు స్లోగా మాట్లాడుతున్నావు? ఆ ఒక మ్యాటర్ వచ్చగానే మైండ్ బ్లాంక్ అయిపోతుంది నాకు. బ్లాంక్ అయిపోతుంది. కానీ ఈ పిల్లల్ని ఏదైతే పెంచుకుంటున్నావు నువ్వు చేస్తుంది మంచిదే, కానీ బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, దాన్ని నువ్వు పట్టించుకుంటావా? చాలా మంది చాలా రకాలుగా మాట్లాడిన వాళ్ళు, నాకు కష్టం ఉందంటే ఒక 4 రూపాయలు హెల్ప్ చేస్తారా, నాకు ఆకలిస్తుందంటే నాకు ఏమైనా ఫుడ్ పెడతారా, నాకు కష్టం ఉందంటే డైలీ వచ్చి ఓకే 1 day అడుగుతారు, డైలీ వచ్చి నన్ను అడుగుతారా నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి ఉన్నావా, బ్రతికావా, నీకు ఆఫర్స్ లేదా, ఉన్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎవరు అడుగుతారు? ఎవరు అడిగారు కదా.